తాజ్ మహల్ కి వ్యతిరేకంగా ఒక పిటిషన్ ని దాఖలు చేశారు. ఇది తాజ్ మహల్ కి వ్యతిరేకంగా 7వ పిటిషన్. ఈ పిటిషన్ ని హైకోర్టు నిరాకరించింది. తాజ్ మహల్ కి వ్యతిరేకంగా తప్పుడు సమాచారం, దాని గురించి ఉత్తరాలు దాడి చేశారు. దీన్ని సపోర్ట్ చేసే వాళ్ళంతా సంతోషంగా ఉన్నప్పుడు అపోజిషన్ వాళ్ళు ఇది తాజ్ మహల్ ముఖ్యత్వాన్ని తగ్గించడానికి చేస్తున్న ప్లాన్ అంటారు. తాజ్ మహల్ మాకు సొంతం, మేము దాన్ని వదులుకోం. ఇది తాజ్ మహల్ కాదు, తేజ్ మహాలయ. రేపు రెడ్ ఫోర్టే వాళ్ళకి సొంతం అంటారు. వాళ్ళ పూర్వీకులే హుమయూన్ కి సమాధి కట్టారు. పగలగొట్టండి, మొత్తం పగలగొట్టి నాశనం చేసేయండి. శశికాంత్ గారు, మా మాటలు వినిపిస్తున్నాయా? సరే, మీ నిర్ణయం ఏంటి? మీరు కోర్టులో ఫైల్ చేసిన పిటిషన్ కోర్టు ఒప్పుకుంటుందనుకుంటున్నారా? నిజానికి ఈ కేసు తరపున వాదించడం నాకు సంతోషంగా ఉంది. ఇక రెండోది, నిజాన్ని మనం కష్టపడి బయటికి తీసుకురావచ్చు. ఈ కేసులో మీరు కూడా చూస్తారు కదా. ఆగ్రా ప్రజలు ఎక్కిస్తున్నారు, ఇప్పుడు దేశం అంతటా తొలగిస్తున్నారు. మీ అందరి కళ్ళ ముందు వాడెలా అరుస్తున్నాడో చూసారా? మీరందరూ ఏం చేస్తున్నారు? అది నేను ఇంత పెద్దదవుతుందని అస్సలు ఊహించలేదు. ఎదురు చూడలేదు, బ్రహ్మాండం. వాడి మీద ఒక కన్నీసి ఉంచమని చెప్పాను కదా. ఏమనుకుంటున్నారు మీరు? నా ఒక్కడికే దీని మీద బాధ్యత ఉంటే సరిపోద్దా? మీ అందరికీ లేదా? దానికి ఒక దారి ఉందిగా. మీ అందరికీ ఇదేం పట్టదు. అతని గురించి నాకు బాగా తెలుసు బ్రదర్ నవాజ్. అలా చేసేంత ధైర్యం అతనికి అస్సలు లేదు. అతని వెనక ఎవరో ఖచ్చితంగా పెద్ద మనుషులు ఉండాలి. ఇది కష్టమని అంటున్నావా? కింద పడ్డ పాల చుక్క కన్నీరు పెడితే దానికే ప్రయోజనం ఉండదు. ఈ విషయంలో ఆ విష్ణుదాస్ ఇంకా పైకి ఎదక్కుండా వాడి రెక్కలు విరిచేయాలి. ఆ రెక్కను ముక్కలు ముక్కలు చేసి విసిరి పారేస్తాను. నేను ఏదైనా చేస్తాను. మిమ్మల్ని ఎవరిని నేను నమ్మను. ఇకపై ఈ విషయాన్ని నేనే చూసుకుంటాను. దానికి నేను వెళ్ళి వాడి పని చూడమయ్యా, వెళ్ళు. అందరూ చూస్తున్నారు కదా, వాడి అత్యాస చూపులు ఎప్పుడూ కూడా నా ఆస్తి ధనం మీదే పడుతూ ఉంటుంది. అందుకని ఈ విషయంలో వాడిని తక్కువ అంచనా వేయకూడదు. సరే, తాతయ్యకి బాయ్ చెప్పండి. త్వరగా చూసుకురండి. జాగ్రత్త. బాయ్. శశికాంత్ సార్, మీరా? విష్ణు సార్, నేను మీతో ఒక విషయం అర్జెంటుగా మాట్లాడాలి. రండి సార్. రండి. అమ్మా, నమస్తే అంకుల్. విష్ణు గారు, నేను ఈ కేసుని వాదించలేను. నన్ను క్షమించండి, దయచేసి నన్ను క్షమించండి సార్. మీ వల్ల కాదా? ఎందుకు కుదరదంటున్నారు? మన షుగర్ చెప్పండి సార్. ఈసారి నీ కుక్కను మాత్రమే చంపావు. ఈ కేసు నుంచి తప్పుకోకపోతే నువ్వు కూడా కుక్క జాబ్ చేస్తావు. షుగర్కి 4-5 నెలల బేబీస్ కూడా ఉన్నాయి. ఆలోచించండి. నా కుటుంబాన్ని బెదిరిస్తున్నారు. నా కుటుంబంలో అందరినీ చంపేస్తామంటున్నారు. నేను ఈ కేసుని వాదించకూడదంట. నాకు వేరే దారి లేదు సార్. నన్ను క్షమించండి. శశికాంత్ సార్, మీరు కోర్టులో నా తరపున వాదించకపోతే ఇంకెవరు వాదిస్తారు సార్? అదిగాక కోర్టు వాయిదా మంగళవారమే ఉంది. నేనేం చేయగలను? ఈ కేసుని ఎవ్వరూ వాదించరు. ఏంటి? అంతే. బార్ కౌన్సిల్ అందరూ కన్ఫ్యూజన్లో ఉన్నారు, భయపడిపోయారు.